హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము తిరుపతికి వచ్చాం. నేను మహి ఇద్దరం అనుకోకుండా వచ్చాం. వెళ్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో, బట్ ఇది సడన్గా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మేము నైటే బయలుదేరాం 10 గంటల. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి 3 అంతా అయింది. బెంగళూరు నుంచి తిరుపతి దగ్గర 5 hours జర్నీ మాత్రమే. సో 3కి వచ్చాం. 3కి వచ్చి మేము మళ్ళీ కొండ మీదకి వచ్చి అక్కడ టికెట్స్ తీసుకున్నాం. విఐపి టికెట్స్ తీసుకున్నాం. మేము బుక్ చేసుకోలేదు. 2 months ముందే బుక్ చేసుకోలేదు ఆన్లైన్లో అయితే. సో ఇట్లా బుక్ చేసుకోలేదు మేము. అందుకే ఇక్కడికి వచ్చి విఐపి దర్శనం తీసుకున్నాం. అదొక 3 hours లైన్ అయింది విఐపి దర్శనం టికెట్స్కి. సో 3 hours లైన్లో నించొని వచ్చి టిఫిన్ చేసి ఇప్పుడు జస్ట్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము మెట్లు ఎక్కుతున్నాం అనమాట. మళ్ళీ కిందికి వెళ్ళాలి. పైకి వచ్చాము మేము టికెట్ తీసుకోవడానికి. సో మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళి కింది నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి మేము. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం 11:30 ఎంత అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కిందికి వెళ్తే 12:30 ఎంత అవుతుంది. కిందికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం 5 ఎంత అవుతుంది. నాకు తెలిసి 5 hours అనుకుంటా మొత్తం స్టెప్స్ ఎక్కడానికి. మహి ఎక్కుతాడు, బట్ నాదే డౌట్ అనమాట. నేను కొంచెం స్లోగా ఎక్కుతా స్టెప్స్ అవుతా. సో ఇంకేం చెప్పాలి. సో అంతే, ఇంకా రెడీ అయిపోయాం. సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి. కిందికి వెళ్ళాక స్టెప్స్ ఎక్కేటప్పుడు మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్. ఇప్పుడే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తే టెంపుల్ ప్రసాదం తినేసి స్టార్టింగే ప్రసాదం తినేసి స్టార్ట్ చేసామన్నమాట. నాకు తెలిసి ఒక 4 to 5 hours ఎక్కడానికి ట్రై చేస్తాను నేనైతే. అయితే ఇది ఎక్కేస్తాడు, బట్ నాకే కొంచెం కష్టం అనమాట. సో మేము ఇక్కడికి కృష్ణ టెంపుల్కి వచ్చాం. కృష్ణ టెంపుల్ ఉంది ఇక్కడ, చూపిస్తాం మీకు కూడా. ఇదే కృష్ణ టెంపుల్. ప్లస్ రావట్లేదు 200కే. బట్ ఇట్లనే పుష్ చేసుకుంటూ నన్ను నేను ఎక్కాలి అనమాట. 1500 స్టెప్స్ ఎక్కినా. ఇంకొక 2050 స్టెప్స్ ఉంది. 1500 స్టెప్స్ నన్ను మహి 1 hour ఎక్కిచ్చేసింది. ఇంకో 2000 మేబీ ఇంకో 1.5 hour ఎక్కిస్తాను. ఫుల్ అలసిపోయినాం అసలు. 1 hourలో 200 స్టెప్స్ ఎక్కేసినాం. సో గాయ్స్ 2000 స్టెప్స్ ఫినిష్ చేసాం. ఆకలి అవుతుంది, ఏం తినలేము. మార్నింగ్ టిఫిన్ 10 o'clock అట్లా చేసినాం. తినలేదు. టైం 2:40 అవుతుంది. తిందామని ఆగినాం. గోబీ ఫ్రైడ్ రైస్. ఇంకా 800 స్టెప్స్. ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయి? 8 or 900 స్టెప్స్ ఉన్నాయి ఇంకా, అంతే. కృష్ణ అవతారం విగ్రహం ఇది. కృష్ణుడు భక్తుడు. ఇక్కడ ఒక 3 rounds తిరిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇంకా. కానీ ఒక ఫస్ట్ 1000 స్టెప్స్ వరకు కొంచెం కష్టం అనిపించింది, కానీ ఆ తర్వాత నడుస్తుంటే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ 1000 స్టెప్స్ అయితే నేను చాలా కష్టంగా ఎక్కింది. దాని తర్వాత అలవాటు అయిపోయింది. 200 స్టెప్స్కి ఒకసారి కూర్చున్నా, బట్ ఇప్పుడైతే ఈజీగా ఒక 300-400 స్టెప్స్కి ఒకసారి కూర్చుంటున్నా. అలవాటు అయిపోయింది. ఓకే గైస్, మళ్ళీ వచ్చి కలుస్తా. నన్ను వదిలేసి ఇంత దూరం వెళ్ళిపోయింది చూడండి గైస్. ఇంకెంతుంది అసలు? నంబర్ ప్లేట్సే కనిపించలేవు బా. చాలాసేపు అయింది కదా. ఎప్పుడో కూర్చున్న వాటర్ తాగా. నాకు వాటర్ కూడా ఇస్తాను కనీసం నువ్వు. కొన్ని నాకే ఇవ్వు. నో ప్లాస్టిక్. మన స్టాచ్యూ ఇది రీసెంట్గానే కట్టారు. చాలా అంటే చాలా బాగుంది.
మహి వాటర్ తీసుకోవడానికి వెళ్ళిండు. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా. ఫుల్ ఎండ కొడుతుంది గైస్, కానీ చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. ఎనర్జీ ఐస్ క్రీమ్ గైస్, కార్నెటో బటర్ స్కాచ్. నేను ఎక్కడికి వెళ్ళి ఇది ఒకటే ఫ్లేవర్ తింటా, కార్నెటో బటర్ స్కాచ్. కవర్ ఉంటే డిస్టర్బ్ అవుతుంది, మొత్తం పీకేసే. ఎంత డిఫరెంట్గా ఉంది స్క్వేరల్. ఎక్కువ వాక్ చేసేది ఉంది, స్టెప్స్ చాలా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అందుకే కొంచెం లేట్ అవుతుంది. మేము 2000 స్టెప్స్ వరకు జస్ట్ 1.5 అవర్లో ఎక్కేసినాం, బట్ అక్కడ నుంచి చాలా లేట్ అయిపోతుంది. ఎక్కువ వాక్ ఉంది అక్కడ నుంచి. అమ్మా ఇంకొంచెం అయితే అయిపోతుంది. హరే గోవింద వెంకటరమణ గోవింద అని అనుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, లేదంటే వెళ్ళలేం ఫ్రెండ్స్. వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, కానీ సీనరీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు మెట్లు ఎక్కినా, మళ్ళీ ఇప్పుడు 10 years అవుతుంది అనుకుంటా. 10 years కంప్లీటెడ్. వావ్, మీకు అనిపించట్లే గాయ్స్, బ్యాక్ కెమెరా పెట్టలే అనిపిస్తుంది, పెడతా. ఫైనల్లీ రీచ్ మోకాళ్ళ పర్వతం. ఇప్పుడు నేను మోకాల మీద మెట్లు ఎక్కబోతున్నా, కొన్ని ఎక్కుతాక 5 అంటే, అంతకు మించి ఎక్కే సాహసం నేను చెయ్య. అట్లా ఉరకకు, నేను ఆగు, నేను ఎక్కుతా ఒక లెవెల్, నేను లెవెల్ ఈజీగా ఎక్కుతా చూడు. కరెక్ట్గా 3000 అయిపోయినాయి. మోర్ 550 టు గో. 550 ఎక్కుతా అయిపోతాయి గాయ్స్. ఫైనల్లీ మేము కంప్లీట్ చేసేస్తాం, ఇంకా 50 స్టెప్స్ ఉన్నాయి అంతే. చలో చలో, స్పీడ్ స్పీడ్. వీఆర్ ఆల్ సెట్ టు ద దర్శనం. ఇప్పుడే రెడీ అయిపోయి దర్శనంకి వెళ్తున్నాం. ఇది నా డ్రెస్ అనమాట, నా డ్రెస్ మీకు మొత్తం కనిపించట్లేదు. సో ఆ కుంకుమ లేదు తేలేదు, అక్కడ పెట్టుకుందాం టెంపుల్లో. సో ఇప్పుడు ఫస్ట్ వరాహస్వామి దర్శనం తీసుకుని ఆ తర్వాత తిరుపతి అక్కడ మెయిన్ టెంపుల్కి వెళ్తాం. సో చలో, చెప్పలేము వద్దుగా, నువ్వు వెళ్ళిపోతున్నాను వదిలేసి. టికెట్స్ అన్నీ పెట్టుకున్నావు కదా. సో గాయ్స్ మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడే నాకు గాయ్స్ని ఫోటోస్ చూద్దా. బాయ్. సో గాయ్స్ ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్. అక్కడ ఫోన్స్ అలా ఉండవు కాబట్టి ఫోన్స్ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చాక నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఫుల్ ఎక్స్పెయిన్ అవుతున్నాయి, నిన్నంతా స్టెప్స్ ఎక్కాము కదా, ఫుల్ అంటే ఫుల్ పెయిన్ అవుతున్నాయి, కాళ్ళన్నీ లాగుతున్నాయి. సో టెంపుల్కి వెళ్ళాక మళ్ళీ వచ్చి కలుస్తాను. అంతవరకు బాయ్ 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 బాయ్. సో గాయ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇప్పుడే జస్ట్ లడ్డు తీసుకున్నాం. నేను లడ్డు తీసుకున్నాను గాయ్స్. ఇది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఇంతసేపు. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? దర్శనం అయితే ఫుల్ అంటే ఫుల్ బాగా అయింది. మొత్తం ఫస్ట్ గేట్ దగ్గర నుంచి అయింది. మాది VIP దర్శనం కాబట్టి ఫస్ట్ గేట్ నుంచి చూపించాను. ఫస్ట్ గేట్ నుంచి చూపించాను. చాలా మొత్తం కనిపించింది, చాలా బాగుంది దర్శనం. లడ్డు తింటారు గాయస్ ఫ్రీగా. సో గాయస్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము లడ్లు అవన్నీ తీసుకొని మాకు ఈవినింగ్ మళ్ళీ బస్సు ఉందనమాట. అక్కడికి కిందికి వెళ్ళేసి బస్ స్టాప్కి వెళ్ళి మేము బస్ ఎక్కాలి మళ్ళీ. ఇప్పుడు టైం 3 అవుతుంది. అక్కడికి మా ఇంటికి వెళ్ళేసరికి 8:39 అవుతుంది. ఎందుకంటే బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో. సో ఇట్లా మెయిన్ సిటీకి ఎంటర్ అవ్వగానే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. సో ఒక 5.5 hours పడుతుంది.
సో ఈ వ్లాగ్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. కొంచెం అన్ప్రొఫెషనల్గా అట్లా ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నా కదా నేను, ఇంకా చాలా నేర్చుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా. ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు కీర్తి మహి ఛానల్. సో బై గైస్.